విసిడి నంబర్ 344 జయనగర్ కర్ణాటక. ओम शांति. ఓం శాంతి. आज है ఈ రోజు అయ్యింది 15 नवंबर 15 నవంబర్ 2005 की अव्यक्तवाणी. 2005ది అవ్యక్తవాణి. हेडिंग दिया है హెడ్డింగ్ ఇచ్చారు, सच्चे दिल से बाप సత్యమైన హృదయంతోని తండ్రి व परिवार के स्नेही बन లేక పరివారం యొక్క స్నేహిగా అయ్యి मेहनत मुक्त बनने का वायदा करो ప్రయాసముక్తులుగా అయ్యేటటువంటి వాగ్దానాన్ని చెయ్యండి और फायदा लो. మరియు లాభాన్ని పొందండి. क्या बन के ఎలా అయ్యి सच्चे दिल से बाप और बाप के परिवार के स्नेही बनो. సత్యమైన హృదయంతోని తండ్రి మరియు తండ్రి యొక్క పరివారానికి స్నేహిగా అవ్వండి. उससे क्या होगा దీని ద్వారా ఏమవుతుంది? है जो स्नेही सच्चे होंगे ఎవరైతే స్నేహి మరియు సత్యమైన వారు ఉంటారో उनको कोई भी मेहनत महसूस नहीं होगी. వారికి కష్టమేమీ అనుభూతి అవ్వదు. तो ये वायदा करो అయితే ఈ వాగ్దానాన్ని చెయ్యండి और मेहनत से छुटकारा पाने का फायदा ले लो. మరియు కష్టం నుండి విముక్తిని పొందేటటువంటి లాభాన్ని తీసుకోండి. जहाँ मोहब्बत होती है ఎక్కడైతే ప్రేమ वहाँ ఉంటుందో मेहनत అక్కడ కష్టం महसूस नहीं होती. అనుభూతి అవ్వదు. आज ఈ రోజు बाप दादा अपने चारों ओर के श्रेष्ठ स्वराज्य अधिकारी తమ నలువైపులు ఉండేటటువంటి శ్రేష్టమైన స్వరాజ్యాధికారి स्वमानधारी बच्चों को देख रहे हैं. స్వమానధారి పిల్లలని చూస్తున్నారు. जो स्वमानधारी होता है స్వమానధారి ఎవరైతే ఉంటారో वो औरों की कमाई खाता है या खुद कमा के खाता है. లేక స్వయం సంపాదించి తింటాడా? స్వయం సంపాదించి తింటాడు అని స్టూడెంట్ అన్నారు. खुद कमाता है స్వయం సంపాదిస్తాడు, खुद స్వయం खाता है और తింటాడు. कुछ न कुछ औरों को भी మరియు ఇతరులకి కూడా ఎంతో కొంత सहयोग देता है. సహయోగాన్ని ఇస్తాడు. जो स्वमानधारी नहीं होते స్వమానధారి ఎవరైతే ఉండరో वो क्या करते हैं వారేం చేస్తారు? और फिर స్టూడెంట్ ఏదో అన్నారు, వారు మళ్ళీ भीख मांगते रहते हैं. అడుక్కుంటూ ఉంటారు. बाप कहते हैं తండ్రి అంటారు मांगने से मरना भला. అడుక్కోవడం కంటే చనిపోవటమే మంచిది. तो स्वमानधारी बच्चों को देख रहे हैं, स्वराज्य अधिकारी बच्चों को देख रहे हैं. అయితే స్వమానధారి పిల్లలని చూస్తున్నారు, స్వరాజ్యాధికారి పిల్లలని చూస్తున్నారు. काय से देख रहे हैं దేనితోని చూస్తున్నారు? हैं? दूरबीन से దుర్బినితోనా? हैं? आंखों से देख रहे हैं. నేత్రాలతోని చూస్తున్నారు అని స్టూడెంట్ అన్నారు. నేత్రాలతోని చూస్తున్నారు. बाप ने बच्चों को अपने से भी ऊंचा सम्मान दिया है. తండ్రి పిల్లలకి తనకంటే కూడా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు.
ये कैसे ఇది ఎలా అయ్యింది? है? बच्चों को अपने से ऊंचा सम्मान कैसे दिया है? పిల్లలకి తమ కంటే ఎక్కువ స్వమానాన్ని ఎలా ఇచ్చారు? अरे అరే बाप बेफिक्र बादशाह తండ్రి నిశ్చింత మహారాజు అని స్టూడెంట్ అన్నారు. तो बच्चों से ज्यादा कहाँ हुआ? అరే ఇదైతే పిల్లల కంటే ఎక్కువ ఎలా అయ్యారు? है? बच्चों को స్టూడెంట్ ఏదో అన్నారు పిల్లలకి అని. बच्चों को పిల్లలకి अपने से भी ज्यादा ऊंचा सम्मान दिया है. తమ కంటే కూడా ఎక్కువ స్వమానాన్ని ఇచ్చారు. दिया है, ఇచ్చారు, देंगे नहीं. ఇస్తారు కాదు, दिया अभी ఇప్పుడు दिया है. ఇచ్చారు. कैसे ఎలా? है? సచ్చే దిల్ పర్ సాహబ్ రాజీ అని స్టూడెంట్ అన్నారు. चिदबलू सारा जी इससे क्या कनेक्शन है? సత్యమైన హృదయానికి సాహబ్ రాజీ అవుతారు. ఇదేం విషయం అయ్యింది? है? స్టూడెంట్ ఏదో అన్నారు. बच्चे పిల్లలు खुद कमाने वाले भी हैं और खुद खाने वाले भी हैं. స్వయం సంపాదించేటటువంటి వారు కూడా అయ్యారు, స్వయం తినేటటువంటి వారు కూడా అయ్యారు. और बाप तो परमधाम से आया है. మరియు తండ్రి అయితే పరంధామం నుండి వచ్చారు. कमाई करता है? సంపాదనని చేస్తారా? है? लेकिन परिवार को पालता तो है. కానీ పరివారాన్ని పోషించడం అయితే చేస్తారు కదా. उसके लिए निमित्त कौन बनते हैं? దానికోసం నిమిత్తంగా ఎవరవుతారు? बच्चों పిల్లలు అవుతారు అని స్టూడెంట్ అన్నారు. तो ज्यादा स्वमानधारी कौन हुआ? అప్పుడు ఎక్కువ స్వమానధారి ఎవరయ్యారు? పిల్లలు అని స్టూడెంట్ అన్నారు. बच्चे स्वमानधारी हुए ना. పిల్లలు స్వమానధారీలు అయ్యారు కదా. बाप तो अपने परिवार की पालना अपने आप नहीं कर रहा है. తండ్రి స్వయం తనంతట తానే పరివారం యొక్క పాలన చేసేటటువంటి వారిగా అవ్వలేదు. बेहद की पालना तो कर रहा है. బేహద్దు యొక్క పాలన అయితే చేస్తున్నారు. लेकिन बेहद के साथ साथ కానీ బేహద్దు తోడు తోడులోని ये दुम्ब भी लटका हुआ है. ఈ దుంబు, ఈ తోక కూడా వేలాడబడి ఉంది. शरीर भी तो है. శరీరం కూడా ఉంది కదా. तो लौकिक पालना అయితే లౌకిక పాలన के लिए बच्चे निमित्त हैं. కోసం పిల్లలు నిమిత్తమై ఉన్నారు. इसी लोक में है ना. ఈ లోకంలోనే ఉన్నారు కదా. बाप और बाप का परिवार कहाँ है? తండ్రి మరియు తండ్రి యొక్క పరివారం ఎక్కడుంది? इसी लोक में है, लेकिन अलौकिक स्टेज में है. ఈ లోకంలోనే ఉన్నారు, కానీ అలౌకిక స్టేజ్లోని ఉన్నారు. स्टेज कैसी है? స్టేజు ఎలాంటిదయ్యింది? अलौकिक नंबर वार. అలౌకికం నెంబర్ వారుగా. हर एक बच्चे को पाँव में गिरने से छुड़ाए. ప్రతి ఒక్క పిల్లవాడిని కాళ్ళ మీద పడకుండా ముక్తిని చేసి విడిపించి सिर का ताज बनाई दिया. తల మీద కిరీటంగా తయారు చేశారు. सिर का ताज తల మీద కిరీటం, सिर का ताज माना
తల మీద కిరీటం అంటే सिर्फ ब्रह्मा की आत्मा को ही नहीं सिर का ताज बनाई दिया, కేవలం బ్రహ్మ యొక్క ఆత్మనే తల మీద కిరీటంగా తయారు చేసేయలేదు, उससे भी ऊपर है। వారికంటే కూడా పైన అని స్టూడెంట్ అన్నారు. सिर्फ नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు, ब्रह्मा को भी बनाया, బ్రహ్మని కూడా తయారు చేశారు. उसका तो गायन ही नहीं चित्र भी बन गया। వారిది గాయనమే కాదు, చిత్రాలు కూడా తయారైపోయాయి. क्या ఏంటి, क्या चित्र बन गया, नाम ఏం చిత్రాలు తయారైపోయాయి, क्या पड़ गया, పేరేం పడింది, चंद्रभान, చంద్రబాన్, चंद्रशेखर, చంద్రశేఖర్. और बच्चों को भी साथ साथ మరియు పిల్లలని కూడా తోడులోని सर माथे पर रखा, తల మస్తకంలోని పెట్టారు. और दूसरों के पाँव में गिरने से बचाई दिया, छुड़ाई दिया। మరియు వేరే వారి యొక్క కాళ్ళ మీద పడకుండా ఉండడం కోసం రక్షించారు. सिर का ताज बनाई दिया, తల మీద కిరీటంగా తయారు చేసేశారు. स्वयं को सदा ही प्यारे बच्चों का सेवाधारी कहलाया। స్వయాన్ని ప్రియమైన పిల్లల సేవాధారిగా అనిపించుకున్నారు. कैसे बच्चों का, ఎటువంటి పిల్లల యొక్క, जो मीठे मीठे सिकिल बच्चे हैं, ఎవరైతే మధురమైన సికిల్దే పిల్లలున్నారో, प्यारे बच्चे हैं, उनका ప్రియమైన పిల్లలున్నారో వారి యొక్క सेवाधारी बनाई दिया। సేవాధారిగా తయారు చేసేసుకున్నారు. और स्वयं को कहलाया सेवाधारी। మరియు స్వయాన్ని సేవాధారి అని అనిపించుకున్నారు. क्या कहा आपने को, ఏమన్నారు స్వయాన్ని, आई एम योर मोस्ट ओबीडियंट सर्वेंट। ఐఎమ్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్. इतनी बड़ी अथॉरिटी का स्वमान ఎంత పెద్ద అథారిటీ యొక్క స్వమానం बच्चों को दे दिया, పిల్లలకి ఇచ్చేశారు. तो हर एक अपने को इतना स्वमानधारी समझते हैं అయితే ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంత స్వమానధారీలుగా అనుకుంటారా, कि बाप ने हमको अपने ఏమనంటే తండ్రి మమ్మల్ని తమ యొక్క सर का क्या बनाया है, ताजधारी बनाया है। శిరస్ తల యొక్క కిరీటధారిగా తయారు చేశారు. ताज माने क्या होता है, కిరీటము అంటే ఏమవుతుంది, मुकुट, वो तो होता है। ముకుటం అని స్టూడెంట్ అన్నారు, అదైతే అవుతుంది. वो तो ठीक है, मुकुट कह दो, क्राउन कह दो, అదైతే కరెక్టే, ముకుటం అనండి, క్రౌన్ అనండి, वो तो अंग्रेजी हिंदी जितनी भाषाएं सब में कह दो। అదైతే अंग्रेजी ఎన్ని భాషలు ఉన్నాయో వాటిల్లోని అనేయండి. लेकिन बेहद का अर्थ क्या होता है, కానీ బేహద్ యొక్క అర్థం ఏమవుతుంది, हाँ, बाप ने अपनी प्रैक्टिकल जिम्मेवारी का ताज తండ్రి తన యొక్క ప్రాక్టికల్ బాధ్యత యొక్క కిరీటాన్ని किसके ऊपर रख दिया, ఎవరి మీద పెట్టేశారు, बच्चों के ऊपर रख दिया। పిల్లల మీద పెట్టేశారు. और चारों ओर के श्रेष्ठ स्वमानधारी बच्चे हैं, మరియు నలువైపులా ఉండేటటువంటి శ్రేష్ఠ స్వమానధారి పిల్లలయ్యారు. एक दिशा की नहीं है, ఒక దిశ వారు కాదు, उनके ऊपर अपनी जिम्मेवारी का ताज వారి మీద తమ బాధ్యత యొక్క కిరీటాన్ని रख दिया। పెట్టేశారు. तो बच्चे इतना स्वमानधारी समझते हैं, అయితే పిల్లలు అంత స్వమానధారీలుగా అనుకుంటారా, अपने को इतना स्वमानधारी समझते हैं, స్వయాన్ని అంత స్వమానధారీలుగా అనుకుంటారా,
अगर समझते हैं ఒకవేళ అనుకున్నట్లయితే तो नशा आ जाएगा। అప్పుడు నశ వచ్చేస్తుంది. अगर नहीं समझते हैं ఒకవేళ అనుకోకపోయినట్లయితే तो रोना पीटना लग जाएगा। అప్పుడు ఏడవడం కొట్టుకోవటం ఉండి ఉంటుంది. छोटी छोटी बातों में दुखी होने लग पड़ेंगे। చిన్న చిన్న విషయాలలోని దుఃఖీలుగా అవుతూ ఉంటారు. अच्छा, स्वमानधारी का विशेष लक्षण क्या होता है? మంచిది. స్వమానధారి యొక్క విశేషమైన లక్షణాలు ఏమై ఉంటాయి? जितना जो स्वमानधारी होगा ఎవరు ఎంత స్వమానధారులై ఉంటారో उतना ही सर्व को सम्मान देने वाला होगा। అంతే సర్వులకి సమ్మానాన్ని ఇచ్చేటటువంటి వారై ఉంటారు. विशेष लक्षण क्या बताया स्वमानधारी का? స్వమానధారీల యొక్క విశేషమైన లక్షణాలని ఏం చెప్పారు? जितना स्वमानधारी ఎంత స్వమానధారీనో उतना ही निर्माण। అంతే నిర్మాణము. कैसा चित्त? ఎటువంటి చిత్తులు? निर्माण चित्त। నిర్మాణ చిత్తులు. और सर्व का स्नेही होगा। మరియు సర్వుల యొక్క స్నేహిలై ఉంటారు. जो भी संसर्ग संपर्क में आने वाले होंगे ఎవరైతే సంసర్గ సంపర్కంలోకి వచ్చేటటువంటి వారు ఉంటారో सब उसे स्नेह करने वाले होंगे। అందరూ వారితోని స్నేహాన్ని చేసేటటువంటి వారై ఉంటారు. स्वमानधारी की निशानी है స్వమానధారీల యొక్క చిహ్నమయ్యింది बाप का प्यारा తండ్రికి ప్రియం और साथ में सर्व का प्यारा। మరియు తోడులోని సర్వుల యొక్క ప్రియం. लक्षण क्या बताया? లక్షణాలని ఏం చెప్పారు? लक्षण क्या बताया? विशेष విశేషమైన లక్షణాలని ఏం చెప్పారు? है सर्व को सम्मान देने वाला। సర్వులకి సమ్మానాన్ని ఇచ్చేటటువంటి వారు. दूसरों को सम्मान कौन देगा? ఇతరులకి సమ్మానాన్ని ఎవరిస్తారు? जो खुद ఎవరైతే निर्माण होगा। నిర్మాణమైన వారై ఉంటారు. अपने मान मर्तबे की चिंता करने वाला नहीं होगा। తమ గౌరవ మర్యాదల యొక్క చింతని చేసేటటువంటి వారై ఉండరు. और निशानियां क्या बताई? మరియు बाप గుర్తులు ఏం చెప్పారు? का प्यारा తండ్రికి ప్రియం और మరియు सर्व का प्यारा। సర్వుల యొక్క ప్రియమైన వారు. हद का प्यारा नहीं, హద్దు యొక్క ప్రియం కాదు, बेहद का प्यारा బేహద్దు ప్రియం. है? ये क्या होता है? ఇదేమవుతుంది? हद का प्यारा और बेहद का प्यारा क्या होता है? హద్దు యొక్క ప్రియం మరియు బేహద్దు యొక్క ప్రియం ఇదేమవుతుంది? हद का प्यारा होता है अपने परिवार के भातियों का प्यारा हो। హద్దు యొక్క ప్రియమైన వారు తమ పరివారం యొక్క ప్రియమైన వారు అవుతారు. अपने गांव वालों का प्यारा हो। తమ గ్రామం యొక్క ప్రియమైన వారై ఉంటారు. अपने डिस्ट्रिक्ट वालों का प्यारा हो। తమ డిస్ట్రిక్ట్ వారి యొక్క ప్రియమైన వారై ఉంటారు. एमएलए होगा, एमपी होगा तो क्या कहेंगे? ఎమ్మెల్యే ఎంపీ అయి ఉన్నట్లయితే ఏమంటారు? उसके डिस्ट्रिक्ट के ఏదైతే వారి యొక్క డిస్ట్రిక్ట్ ఉంటుందో जो लोग हैं उसको ఎవరైతే ప్రజలు ఉంటారో వారి యొక్క मानते हैं, प्यार करते हैं। వారు ఒప్పుకుంటారు, ప్రేమిస్తారు. वो तो हद के हो गए। వారైతే హద్దు వారయ్యారు. कैसा प्यारा?
ఎటువంటి ప్రియమైన వారు? बेहद का प्यारा, बेहद బేహద్దు ప్రియం వారు. का माना బేహద్దు అంటే हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. जो भी बीज रूप आत्माएं हैं, सारी दुनिया की बीज चुनी हुई, ఎంతమంది అయితే బీజరూపి ఆత్మలు ఉన్నారో మొత్తం ప్రపంచం నుండి ఎన్నుకోబడినటువంటి బీజాలు, उनमें सारा विश्व వారిలోని మొత్తం విశ్వమంతా समाया हुआ है, ఇమిడి ఉంది. उन सब का प्यारा. వారి అందరి యొక్క ప్రియమైన వారు. तो हद का नहीं, అయితే హద్దు కలిగిన వారు కాదు, बेहद का प्यारा. బేహద్దు ప్రియమైన వారు. बीज रूप आत्माओं का प्यारा होगा బీజరూపి ఆత్మలకి ప్రియమైన వారై ఉంటారో तो सारी दुनिया का भी అప్పుడు మొత్తం ప్రపంచం అంతటికీ కూడా जरूर प्यारा होगा. తప్పకుండా ప్రియంగా ఉంటారు. जैसे बाप सर्व के प्यारे हैं, ఎలా అయితే తండ్రి సర్వులకి ప్రియమైన వారై ఉంటారో, चाहे 1 मास का बच्चा है, అది ఒక్క నెల యొక్క పిల్లవాడైనా, चाहे आदि रतन भी है, అది ఆది రత్నాలైనా కూడా. क्या? ఏంటి? लेकिन हर एक बच्चा मानता है కానీ ప్రతి ఒక్క పిల్లవాడు ఒప్పుకుంటాడు, मैं बाबा का నేను బాబా వాడిని और बाबा మరియు బాబా मेरा. నా వారు. तो ये निशानी है सर्व అయితే ఇది చిహ్నమయ్యింది के प्यारेपन की. సర్వులకి ప్రియంగా ఉండేటటువంటి వారు, श्रेष्ठ स्वमान की. శ్రేష్ఠ స్వమానం యొక్క. क्योंकि ऐसे बच्चे फॉलो फादर करने वाले हैं. ఎందుకంటే అటువంటి పిల్లలు ఫాలో ఫాదర్గా చేసేటటువంటి వారు అవుతారు. देखो, చూడండి, बाप ने हर वर्ग के बच्चों को తండ్రి ప్రతి వర్గానికి సంబంధించిన పిల్లలని, छोटे बच्चों से लेके చిన్న పిల్లల నుండి తీసుకొని बुजुर्ग समान बच्चों को समान दिया. వృద్ధుల సమానమైన వారిగా సమ్మానాన్ని ఇచ్చారు. क्या किया? ఏమన్నారు? छोटों को भी समान दिया, వృద్ధులు छोटों को भी समान दिया చిన్నవారికి కూడా స్వమానాన్ని ఇచ్చారు, और बड़ों को भी. మరియు పెద్దవారికి సమానం కూడా దియా. స్వమానాన్ని ఇచ్చారు. यूथ को विनाशकारी से विश्व कल्याणकारी का समान दिया. యూత్కి వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారి స్వమానాన్ని ఇచ్చారు. महान बनाया. గొప్పవారిగా తయారు చేశారు. प्रवृत्ति वालों को ప్రవృత్తి వారిని महात्मा बनाया. మహాత్మగా తయారు చేశారు. बड़े बड़े जगत गुरु పెద్ద పెద్ద జగద్గురువులు, उनसे भी ऊंचा बनाया. వారికంటే కూడా ఉన్నతంగా తయారు చేశారు. किसको? ఎవరిని? प्रवृत्ति वालों को. ప్రవృత్తి వారిని. प्रवृत्ति में रहते ప్రవృత్తిలో ఉంటూ प्रवृत्ति वाले महात्माओं का भी सिर झुकाने वाला बनाया. పరవృత్తి మహాత్ములని కూడా తల వంచే విధంగా తయారు చేశారు. है? कैसे? ఎలా? ये कैसे? ఇదెలా? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. जो सन्यासी होते हैं, ఎవరైతే సన్యాసీలు ఉంటారో, कितना भी बड़े से बड़ा मर्तबे वाला सन्यासी हो, ఎంత పెద్ద గౌరవ మర్యాదలు ఉన్న సన్యాసి అయినా కూడా, शंकराचार्य का पद या पदासीन क्यों न हो, శంకరాచార్యుని యొక్క పదాసీనులు అయినప్పటికీ కూడా वो भी వారు కూడా लक्ष्मी नारायण कहो లక్ష్మీనారాయణులకి माथा टिकाता है. మస్తకాన్ని వంచుతారు.
प्रवृत्ति वालों को महात्माएं बड़े बड़े जगत गुरु उनसे भी ऊंचा प्रवृत्ति में रहते प्रवृत्ति वाले महात्माओं का भी सिर झुकाने वाला बनाया। ప్రవృత్తి వారిని మహాత్ములు పెద్ద పెద్ద జగద్గురువుల కంటే కూడా ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తి మహాత్ములకి కూడా తల వంచేవారిగా తయారు చేశారు. कन्याओं को शिव शक्ति स्वरूप का स्वमान याद दिलाया। కన్యలకి శివశక్తి యొక్క స్వరూపాన్ని స్మృతి తీసుకువచ్చారు. किसको? ఎవరికి? कन्याओं को। కన్యలకి. क्यों? माताओं ने क्या बुरा किया? ఎందుకు? మాతలు ఏం చెడుని చేశారు? हैं? अरे అరే ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అని మాతాజీ అన్నారు. अरे फखुर से नहीं कहते, माताओं को भी बाबा ने क्या बना दिया? అరే గర్వంతో చెప్పరు. ఏమనంటే బాబా మాతలని కూడా ఎలా తయారు చేసేశారు? कन्या बना दिया। కన్యలుగా తయారు చేసేశారు అని స్టూడెంట్ అన్నారు. కన్యలుగా తయారు చేసేశారు. भूल जाते। మరిచిపోతారు. कन्याओं को शिव शक्ति स्वरूप का स्वमान याद दिलाया। కన్యలకి శివశక్తి యొక్క స్వరూపాన్ని స్మృతికి తెప్పించారు. बुजुर्ग बच्चों को ब्रह्मा बाप की हमजिन्स, ముసలి పిల్లలకి బ్రహ్మ బాబా యొక్క హంజిన్స్ अनुभवी का स्वमान दिया। అనుభవి యొక్క స్వమానాన్ని ఇచ్చారు. ऐसे ही स्वमानधारी बच्चे हर आत्मा को అలాగే స్వమానధారి ప్రతి ఆత్మలకి ऐसे स्वमान से देखेंगे। అలాంటి స్వమానంతోని చూస్తారు. सिर्फ देखेंगे नहीं, కేవలం చూడరు, लेकिन देखने के साथ साथ उनके संबंध संपर्क में भी కానీ చూడడంతో పాటు వారి యొక్క సంబంధ సంపర్కంలోకి కూడా आवेंगे। వస్తారు. क्योंकि स्वमान ఎందుకంటే స్వమానం देह अभिमान को मिटाने वाला है। దేహ అభిమానాన్ని తొలగించేది అయ్యింది. जहाँ स्वमान होगा ఎక్కడైతే స్వమానం ఉంటుందో वहाँ देह अभिमान అక్కడ దేహ అభిమానం नहीं हो सकता है। ఉండలేదు. बहुत सहज साधन है చాలా సహజమైన సాధనం అయ్యింది अभिमान को मिटाने का। దేహ అభిమానాన్ని తొలగించేటటువంటి దానికి. क्या? ఏంటి? सदा సదా स्वमान में रहना, స్వమానంలోని ఉండాలి. सदा हर एक को स्वमान से देखना, సదా ప్రతి ఒక్కరిని స్వమానంతోని చూడాలి. उसके स्वमान का ध्यान रखना। వారి యొక్క స్వమానం యొక్క ధ్యాసని పెట్టాలి. चाहे प्यादा है, चाहे प्यादा है, అది కాలిబంటైనా मिलिट्री में మిలిటరీలోని कोई जरूरी होता है कि बहुत ऊंचा ऑफिसर हो, ఏమైనా తప్పనిసరిగా ఉంటుందా? ఎవరైతే ఉన్నతమైన ఆఫీసర్ ఉంటారో, मार्शल हो, మార్షల్ ఉంటారో, वही बड़ी कुर्बानी करके दिखाएगा। వారే పెద్ద బలిదానాన్ని చేసి చూపించగలుగుతారా? है? एक प्यादा एक सिपाही बड़ी कुर्बानी नहीं कर सकता। ఒక కాలిబంటు సిపాయి పెద్ద బలిదానాన్ని చేసి చూపించలేరా? कर सकता है। చేయగలుగుతాడు. एक प्यादा भी ఒక కాలిబంటు కూడా बहुत बड़ा काम करके बड़ा स्वमानधारी बन सकता है। పెద్ద పనిని చేసి పెద్ద స్వమానాధికారిగా అవ్వగలుగుతాడు. तो चाहे प्यादा है, అయితే అది కాలిబంటైనా, चाहे 16,000 की माला में लास्ट नंबर भी है, అది 16,000 మాలలోని లాస్ట్ మనీ అయినా కూడా. क्या? ఏంటి?
16,000 की माला 16,000 యొక్క మాల किसकी है? ఎవరిది? नहीं, बाप की माला नहीं है। స్టూడెంట్ అన్నారు తండ్రిది అని. కాదు, తండ్రిది కాదు. हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. राज परिवार की माला है। రాజ పరివారం యొక్క మాల అయ్యింది. जो भी प्रिंस प्रिंसेस बनने वाली आत्माएं हैं, ఎంతమంది అయితే ప్రిన్స్ ప్రిన్సెస్ గా అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారో उनकी माला है। వారి మాల అయ్యింది. राजाएं भी उसमें शामिल हैं। రాజులు కూడా దానిలోని సమ్మిళితమై ఉన్నారు. 16,108 में 16,108లోని. तो 16,000 की माला में अगर लास्ट नंबर भी है, అయితే 16,108లోని ఒకవేళ లాస్ట్ నెంబర్ వారైనా కూడా, लेकिन लास्ट नंबर में भी ड्रामा अनुसार కానీ లాస్ట్ నెంబర్లోని కూడా డ్రామా అనుసారంగా बाप द्वारा कोई न कोई विशेषता है। తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత అనేది తప్పకుండా ఉంది. क्या? ఏంటి? ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? 108 की माला का लास्ट नंबर 108 యొక్క లాస్ట్ నెంబర్ और फर्स्ट नंबर మరియు ఫస్ట్ నెంబర్ सुप्रीम सोल के जितने नजदीक होगा, సుప్రీం సోల్ తండ్రికి ఎంతైతే దగ్గరగా ఉంటారో उतना दूसरा कोई मरता होगा? అంత వేరే ఏదైనా మనీ దగ్గరగా ఉంటుందా? नहीं होगा। ఉండదు. ऐसे ही అలాగే जो 16,108 की माला होगी, ఏదైతే 16,108 యొక్క మాల ఉంటుందో वो भी అది కూడా जो भी राज परिवार है, ఎంతమంది అయితే రాజ పరివారం వారు ఉన్నారు, संगम युग का సంగం యుగం యొక్క बड़े से बड़ा राज परिवार है ना, అతిపెద్ద రాజ పరివారం ఉంది కదా, प्रत्यक्ष होने वाला है या नहीं है? ప్రత్యక్షం అవ్వనున్న వారు అయ్యారా లేక లేదా? प्रत्यक्ष होने वाला, ప్రత్యక్షం అవ్వనున్నారు. राज परिवार प्रत्यक्ष होने वाला है। రాజ పరివారం ప్రత్యక్షం అవ్వనున్నది. तो राज परिवार के जो मुखिया हैं, అయితే రాజ పరివారం యొక్క ముఖ్యుడు ఎవరైతే ఉంటారో उनके सबसे नजदीक रहने वाले कोई तो होंगे। వారికి అందరికంటే దగ్గరగా ఉండేటటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు కదా. 16,000 की माला में 16,000 మాలలోని 108 अलग कर दो। 108ని వేరు చేసేయండి. तो बोला 16,000 की माला में लास्ट नंबर भी है, लेकिन लास्ट 16,108లోని లాస్ట్ మన్ అయినా కూడా, नंबर भी ड्रामा अनुसार కానీ లాస్ట్ నెంబరు కూడా డ్రామానుసారంగా बाप द्वारा कोई न कोई विशेषता धारण తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత करने वाला है। ధారణ చేసేటటువంటిది అయ్యింది. स्वमानधारी विशेषता को देख स्वमान देते हैं। స్వమానధారి విశేషతని చూసి స్వమానాన్ని ఇస్తారు. उनकी दृष्टि में వారి దృష్టిలోని वृत्ति में వృత్తిలోని और कृति में మరియు కృతిలోని हरेक के अवगुण समाये हुए नहीं होते हैं। ప్రతి ఒక్కరివి అవగుణాలు ఇమిడి ఉండవు. क्या समाया हुआ होता है? ఏమి ఇమిడి ఉండి ఉంటాయి? गुण और विशेषताएं समाई हुई होती గుణాలు మరియు విశేషతలు ఇమిడి ఉండేవై ఉంటాయి. हैं। जो भी बाप का बना ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో वो विशेष आत्मा है। వారు విశేషమైన ఆత్మలయ్యారు. चाहे नंबरवार है, అది నెంబర్ వారు అయినా, लेकिन दुनिया के कोटों में से कोई है కానీ ప్రపంచంలోని కోటిలోని కొంతమంది అయ్యారు.
ऐसे అలాగే अपने को सभी विशेष आत्मा समझते हो, తమని విశేషమైన ఆత్మలుగా అనుకుంటారా? అందరినీ स्वमान में स्थित रहना है, స్వమానంలోని స్థిరమై ఉండాలి. देह अभिमानी में नहीं, దేహ అభిమానంలోని కాదు, स्वमान में। స్వమానంలోని. बाप को हर एक बच्चे से प्यार क्यों है? తండ్రికి ప్రతి పిల్లవాడితోని ప్రేమ అనేది ఎందుకుంది? क्योंकि बाप जानते हैं ఎందుకంటే తండ్రికి తెలుసు ये बच्चे मेरे को पहचान ఈ పిల్లలు నన్ను గుర్తించి मेरे बने, నా వారిగా అయ్యారు. ऐसे ही नहीं बने हैं मेरे, అలాగే నా వారిగా అయిపోలేదు. पहले पहचाना है మొదట గుర్తించారు, फिर बाप की बने। మళ్ళీ తండ్రి వారిగా అయ్యారు. चाहे आज इस मेले में भी पहली बार आए हैं, అది ఈ మేళాలోని మొదటిసారి వచ్చిన వారైనా కూడా. ऐसे भी कोई है అలాంటి వారు కూడా ఎవరైనా ఉన్నారా? जो आज पहली बार आए हैं? ఈ రోజు మొదటిసారి వచ్చారు. हैं? స్టూడెంట్ ఏదో అన్నారు బట్టి చేసి వచ్చారని. हैं? जो आज इस मेले में पहली बार आए हैं, ఈ రోజు ఈ మేళాలోని మొదటిసారి వచ్చారు. इस मेले में, ఈ మేళాలోని, उस मेले में उधर के इधर उधर के मेलों में नहीं, ఆ మేళాలోని అక్కడ ఇక్కడి యొక్క మేళాలోని కాదు. इस मेले में पहली बार आए हैं, ఈ మేళాలోని ఎవరైతే మొదటిసారి వచ్చారో फिर भी बाबा कहा तो बाप के प्यार के पात्र हैं। అయినా కూడా బాబా అనినట్లయితే బాబా యొక్క ప్రేమ యొక్క పాత్రులయ్యారు. बाप दादा को चारों ओर के सर्व बच्चे బాప్ దాదాకి నలువైపులు ఉండేటటువంటి సర్వ పిల్లలు सबसे प्यारे हैं, అందరికంటే ప్రియమైన వారు. ऐसे ही फॉलो फादर। అలాగే ఫాలో ఫాదర్. कोई भी अप्रिय नहीं है, सब प्रिय हैं। ఎవ్వరు అప్రియులు లేరు, అందరూ ప్రియమైన వారు. देखो, చూడండి, जो भी बच्चे मेरा बाबा कहते हैं, ఏ పిల్లలైతే నా బాబా అని అంటారో तो ये मेरापन किसने लाया? అయితే ఈ నాది అనే తనం ఏది తీసుకొచ్చింది? है? मेरापन कब कैसे आता है? నాది అనే తనం ఎప్పుడు వస్తుంది? मेरे से कनेक्शन विशेष है, నాతో కనెక్షన్ విశేషంగా ఉన్నట్లయితే, कोई लगाव जुड़ाव है तो ఏదైనా సంబంధం ప్రేమ ఉన్నట్లయితే అప్పుడు मेरापन आता है। నాది అనే తనం వస్తుంది. तो स्नेह से आया ना। అయితే స్నేహంతోని వచ్చారు కదా. जो भी यहाँ बैठे हैं ఎంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారో वो समझते हो వారు అనుకుంటారా कि स्नेह ने बाप का बना लिया। ఏమనంటే స్నేహం తండ్రి వారిగా చేసేసింది అని. बाप का स्नेह चुंबक है, తండ్రి యొక్క స్నేహం అయస్కాంతమయ్యింది. बाप के स्नेह के चुंबक से తండ్రి యొక్క స్నేహం అనే అయస్కాంతంతోని बाप के बन गए। తండ్రి వారిగా అయిపోయారు. दिल का स्नेह, హృదయం యొక్క స్నేహం, कहने मात्र का स्नेह नहीं, చెప్పేటటువంటి స్నేహం కాదు. दिल का स्नेह హృదయం యొక్క స్నేహం इस ब्राह्मण जीवन का फाउंडेशन है। ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ అయ్యింది. मिलने क्यों आते हो? కలవడానికి ఎందుకని వస్తారు? स्नेह ले आया है ना। స్నేహం తీసుకొని వచ్చింది కదా. जो भी सभी बैठे हैं ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో आए हैं, क्यों आए हो? వచ్చారు, ఎందుకు వచ్చారు?
स्नेह ने खींचा ना, స్నేహం లాగింది కదా, स्नेह भी कितना है? స్నేహం కూడా ఎంత ఉంది? 100% है व कम है? 100% ఉందా లేక తక్కువగా ఉందా? जो समझते हैं स्नेह में हम 100% हैं, ఎవరైతే అనుకుంటారో స్నేహంలోని మేము 100%గా ఉన్నాము అని, वो हाथ उठाओ। వారు చేతుల్ని ఎత్తండి. कोई कहेगा हम 100% नहीं है? ఎవరైనా అంటారా మేము 100% కాదు అని? हैं? स्नेह में 100%, స్నేహంలోని 100%, थोड़ा भी कम नहीं। కొద్దిగా కూడా తక్కువగా ఉండకూడదు. अच्छा, మంచిది. अगर बाप के साथ स्नेह 100% है, ఒకవేళ తండ్రితో పాటు స్నేహం 100% ఉన్నట్లయితే तो देखो అప్పుడు చూడండి, टैली करो, టాలీ చేసుకోండి. इतना ही स्नेह ఇంతే స్నేహం आपस में ब्राह्मणों से है। పరస్పరం బ్రాహ్మణులతోని ఉందా? क्योंकि बाप है तो बाप का परिवार भी है। ఎందుకంటే తండ్రి ఉన్నట్లయితే తండ్రి యొక్క పరివారం కూడా ఉంది. इसमें हाथ उठाए जाए, దీనిలోని చేతులు ఎత్తించాలి. उठवाए, చేతులు ఎత్తించాలా? है? उसमें तो कहेंगे हम 100%, कोई ये नहीं कहेगा हमारा बाप से प्यार नहीं है। దానిలోనైతే అంటారు మా ప్రేమ 100% అని. ఎవ్వరు ఇది అనరు. ఏమనంటే తండ్రితోని మాకు ప్రేమ లేదు అని. बाप से प्यार है తండ్రితో ప్రేమ ఉంది. तो बाप का जो भी ब्राह्मण परिवार है, అప్పుడు తండ్రి యొక్క బ్రాహ్మణ పరివారం ఏదైతే ఉందో उनसे भी 100% प्यार है, उतना ही। అంతే ప్రేమ వారితోని 100% అనేది ఉంటుందా? ఉందా? जैसे बाप का सभी से स्नेह है, ఎలా అయితే తండ్రికి అందరితో స్నేహం ఉంటుందో విశేషంగా, ऐसे ही बच्चों का भी सबसे स्नेह है। అలాగే పిల్లలది కూడా అందరితో స్నేహం. सर्व के स्नेही, సర్వుల యొక్క స్నేహి. दूसरे की कमजोरी को नहीं देखो, ఇతరుల యొక్క బలహీనతల్ని చూడొద్దు. जिससे स्नेह होता है, ఎవరితో అయితే స్నేహం ఉంటుందో, जिससे प्यार हो जाता है, ఎవరితో అయితే ప్రేమ అవుతుందో, माँ को अपने बच्चे से అమ్మకి తన పిల్లవాడితోని प्यार होता है, ప్రేమ ఉంటుంది. तो बच्चे की कमजोरी देखने में आती है। అప్పుడు పిల్లవాడి యొక్క లోపాలు చూడడానికి కనిపిస్తాయా? नहीं आती। కనిపించవు. दूसरे आगे शिकायत करेंगे, వేరే వారు వచ్చి కంప్లైంట్లని చేస్తారు. तो पता चलेगा कि इसमें ये कमजोरी है। అప్పుడు తెలుస్తుంది వీరిలోని ఈ బలహీనతలు ఉన్నాయని. तो भी मानने के लिए तैयार అయినా కూడా ఒప్పుకోవడానికి రెడీగా नहीं होगी। मेरा बच्चा ऐसा नहीं कर सकता। నా పిల్లవాడు అలా చెయ్యలేడు. तो दूसरे की कमजोरी को नहीं देखो। అయితే వేరే వారి యొక్క బలహీనతల్ని చూడొద్దు. अगर कोई संस्कार के वशीभूत है, ఒకవేళ ఏ సంస్కారానికైనా వశీభూతమైనట్లయితే तो फॉलो किसको करना है? అప్పుడు ఫాలో ఎవరిని చెయ్యాలి? आपस में एक दूसरे को फॉलो करना है, పరస్పరం ఒకరిని మరొకరు ఫాలో చెయ్యాలా या बाप को करना है? లేక తండ్రిని చెయ్యాలా? वशीभूत वाले को फॉलो करना है, వశీభూతం కలిగిన వారిని ఫాలో చెయ్యాలా? आप वशीभूत मंत्र देने वाले हो,
మీరు వశీభూత మంత్రాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారు. वशीभूत से छुड़ाने वाले मंत्र వశీభూతం నుండి విడిపించేటటువంటి మంత్రం तुम्हारे पास है, మీ దగ్గర ఉంది. छुड़ाने वाले हो ना, విడిపించేటటువంటి వారయ్యారు కదా, या देखने वाले हो? లేక చూసేటటువంటి వారయ్యారా? कोई माया के वशीभूत हो गया ఎవరైనా మాయకి వశీభూతం అయిపోయారు, तो उसे छुड़ाने वाले हो, అప్పుడు వారిని విడిపించేటటువంటి వారయ్యారా? या मजा लेने वाले हो? లేక మజాని తీసుకునేటటువంటి వారయ్యారా? देखने वाले तो नहीं हो, చూసేటటువంటి వారైతే అవ్వలేదు కదా, दिखाई देता है। కనిపిస్తుందా? अगर कोई खराब चीज दिखाई भी देती है ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించినా కూడా तो क्या करते हैं? అప్పుడు ఏం చేస్తారు? जिससे स्नेह होता है, ఎవరితో అయితే స్నేహం ఉంటుందో, बच्चे को माँ से स्नेह होता है, పిల్లవాడికి అమ్మకి పిల్లవాడితో స్నేహం ఉంటుంది. बच्चा कांच खाने जा रहा है, పిల్లవాడు గాజు ముక్కని తినడానికి వెళ్తున్నాడు, तो देखती रहेगी। అప్పుడు చూస్తూ ఉంటుందా? ये क्या करेगी? లేక ఏం చేస్తుంది? झट से उसे हाथ से छुड़ाएगी। వెంటనే అతడి చేతుల నుండి విడిపిస్తుంది. तो देखते रहते हैं అయితే చూస్తూ ఉంటారా? या किनारा कर लेते हैं? లేక పక్కకు వెళ్ళిపోతూ ఉంటారా? न देखते रहते हैं, చూస్తూ కూడా ఉండరు, न किनारा करते हैं, సైడ్కి కూడా వెళ్ళిపోరు. क्या करते हैं? ఏం చేస్తారు? छुड़ाते हैं। విడిపిస్తారు. क्योंकि बाप दादा ने देखा ఎందుకంటే బాప్ దాదా చూశారు, कि जो दिल के स्नेही हैं, ఎవరైతే హృదయం యొక్క స్నేహిలుంటారో, बाप के दिल के स्नेही, తండ్రి యొక్క హృదయ స్నేహి, वो सर्व के स्नेही जरूर होंगे। వారు సర్వుల యొక్క స్నేహి తప్పకుండా అవుతారు. बाप के स्नेही होंगे తండ్రి యొక్క స్నేహి అయినట్లయితే तो सारे विश्व के అప్పుడు మొత్తం విశ్వం యొక్క स्नेही होंगे। స్నేహిగా అవుతారు. दिल का स्नेह बहुत सहज विधि है। హృదయం యొక్క స్నేహం చాలా సహజమైన విధి అయ్యింది. काय बात के लिए? ఏ విషయం కోసం? संपन्न और संपूर्ण बनने के लिए। సంపన్నం మరియు సంపూర్ణంగా అవ్వడం కోసం. चाहे कोई कितना भी ज्ञानी हो, ఎవరు ఎంత జ్ఞాని అయినప్పటికీ, लेकिन अगर दिल का स्नेह नहीं है కానీ ఒకవేళ హృదయం యొక్క స్నేహం లేకపోయినట్లయితే तो ब्राह्मण जीवन में रमणीक जीवन नहीं होता। అప్పుడు బ్రాహ్మణ జీవితంలోని రమణీయకమైన జీవితం అవ్వదు, होगा ही नहीं, అవ్వనే అవ్వదు. रूखा जीवन होगा। మర్యాదహీన జీవితం అవుతుంది. क्योंकि ज्ञान में स्नेह के बिना अगर ज्ञान है ఎందుకంటే జ్ఞానంలోని స్నేహం లేకుండా ఉండేటటువంటి స్నేహం లేకుండా జీవితం ఉన్నట్లయితే तो ज्ञान में प्रश्न उठते हैं। అప్పుడు జ్ఞానంలోని ప్రశ్నలు తలెత్తుతాయి. क्यों? ఎందుకు? क्या? ఎలా? लेकिन स्नेह ज्ञान सहित है। ఎందుకు? ఎలా? కానీ జ్ఞానం స్నేహ సహితంగా ఉన్నట్లయితే तो स्नेही सदा स्नेह में लवलीन रहते हैं। అప్పుడు స్నేహి సదా స్నేహంలో లవలీనంగా ఉంటారు. स्नेही को मेहनत नहीं करनी पड़ती याद करने की। స్నేహికి స్మృతిని చేయడం కోసం కష్టంని చేయవలసిన అవసరం ఉండదు. क्या? ఏంటి? जो स्नेही होगा
ఎవరైతే స్నేహి ఉంటారో उसको याद करने के लिए అతనికి స్మృతిని చేయడం కోసం कोई कठिनाई नहीं होगी, ఏమీ కష్టం అనేది ఉండదు. सहज याद हो जाएगी. సహజమైన స్మృతి అయిపోతుంది. स्नेह कैसे होता है? స్నేహం దేనితో ఉంటుంది? बिंदी आत्मा से होता है सिर्फ. బిందువు ఆత్మతో కేవలం ఉంటుందా? यह बिंदी जब शरीर में होती है तब स्नेह होता है. లేక బిందువు ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు అవుతుందా? ఎప్పుడైతే సాకారంలోకి వస్తారో అప్పుడు అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. स्नेह స్నేహం शरीर के द्वारा ही होता है. శరీరం ద్వారానే అవుతుంది. कोई कहते हैं हमें सुप्रीम सोल बाप से बहुत स्नेह. కొంతమంది అంటారు మాకు సుప్రీం సోల్ తండ్రితోని చాలా స్నేహం ఉంది అని. उसका जो रथ है, వారి యొక్క రథం ఏదైతే ఉంటుందో चाहे टेम्परेरी हो चाहे मुकर्रर हो, అది టెంపరీ అయినా లేక ముఖరర్ అయినా उससे उतना प्यार नहीं आता है. అతనితోని అంత ప్రేమ అనేది రాదు. इससे साबित होता है, దీని ద్వారా రుజువవుతుంది. क्या साबित होता है? ఏం రుజువవుతుంది? है कि वो आत्माएं ఏమనంటే ఆ ఆత్మలు विधर्मी आत्माएं हैं. విధర్మి జైసే ఆత్మలు అయ్యారు. इब्राहिम, बुद्ध, क्राइस्ट, गुरु नानक. ఏ విధంగానైతే ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్, గురునానక్ वो स्वर्ग में प्रवेश नहीं कर सकते, पांव వారు స్వర్గంలోని ప్రవేశితం చెయ్యలేరు. भी नहीं रख सकते. స్వర్గంలో కాలుని కూడా పెట్టలేకపోతారు. ऐसे ही అలాగే जिनको ऐसा अनुभव होता है, ఎవరికైతే ఆ విధంగా అనుభవం అవుతుందో और दूर दराज के हैं, వారు దూరంగా ఉండేటటువంటి వారయ్యారు. कहेंगे कि सिर्फ ज्ञानी हैं, అంటారు, అనబడతారు కేవలం జ్ఞాని అయ్యారు అని. लेकिन स्नेही కానీ స్నేహి नहीं है. కాదు. जो द्वापर युग से शंकराचार्य आता है, ద్వాపర యుగం నుండి ఎవరైతే శంకరాచార్యుడు వస్తారో उसके ज्ञान का मुकाबला అతని జ్ఞానం యొక్క పోటీ कोई दुनिया में कर सकता है? ప్రపంచంలో ఎవరైనా చెయ్యగలుగుతారా? पहले भी नहीं किया और आगे మొదట కూడా చెయ్యలేదు, भी మరియు ఇప్పుడు కూడా. उनको వారిని मुकाबला करने की कोई की हिम्मत ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఎవ్వరికి नहीं पड़ती. పడదు. तो बाप ने उनको क्या टाइटल दे दिया అయితే బాబా వారికి ఏం టైటిల్ ఇచ్చేశారు? कि ज्ञानी तो है జ్ఞాని అయితే అయ్యారు, लेकिन కానీ स्नेही नहीं. స్నేహి కాదు. स्नेह नहीं है స్నేహం లేకపోయినట్లయితే तो याद करने की मेहनत करनी पड़ती है. అప్పుడు స్మృతిని చేసేటటువంటి కష్టాన్ని చేయాల్సి ఉంటుంది. बिंदु को याद करने के लिए मेहनत करनी पड़ती है, బిందువుని స్మృతి చేయడం కోసం కష్టం చేయాల్సి వస్తుందా, या बिंदु की याद सहज आती है? లేక బిందువు యొక్క స్మృతి సహజంగా వస్తుందా? मेहनत करनी पड़ती है. కష్టం చేయాల్సి వస్తుంది. बार बार बिंदु మాటి మాటికి బిందువు खिसक जाता है. జారిపోతూ ఉంటుంది. क्यों? ఎందుకు? क्योंकि स्नेही ఎందుకంటే స్నేహి स्नेही नहीं है. స్నేహి కాదు. पंद्रह 11/2005 की अव्यक्तवाणी का दूसरा पेज. 15 నవంబర్ 2005ది 2వ పేజీ. तो जो स्नेही है అయితే ఎవరైతే స్నేహి ఉంటారో
वो मोहब्बत का फल खाता है। వారు ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు. ज्ञान है बीज। జ్ఞానం అయ్యింది బీజం. क्या? ఏంటి? ज्ञान बीज तो है। జ్ఞానం బీజం అయితే అయ్యింది. सारी सृष्टि का बीज है। మొత్తం సృష్టి యొక్క బీజం అయ్యింది. लेकिन కానీ बीज को क्या चाहिए? విత్తనానికి ఏం కావాలి? हैं? స్టూడెంట్ అన్నారు జలం కావాలని. स्नेह का पानी चाहिए। స్నేహం అనే జలం కావాలి. नहीं तो वो లేకుంటే అది सरसब्ज సరసబ్జ్ नहीं हो सकता। పచ్చగా అవ్వలేదు. स्नेह का पानी जब पड़ता है बीज में బీజంలోని విత్తనంలో స్నేహం యొక్క జలం ఎప్పుడైతే పడుతుందో तो वो सरसब्ज होता है। అప్పుడు పచ్చగా అవుతుంది. तो ज्ञान है बीज लेकिन पानी है स्नेह। అయితే జ్ఞానం అయ్యింది బీజం, కానీ స్నేహం అయ్యింది జలం. अगर बीज को स्नेह का पानी नहीं मिलता है ఒకవేళ విత్తనానికి స్నేహం అనే జలం లభించకపోయినట్లయితే तो उसमें से फल అప్పుడు దానిలో నుండి ఫలాలు नहीं निकलता। ఫలాలు వెలువడవు. तो आज बाप दादा सर्व बच्चों के दिल का स्नेह चेक कर रहे थे। అయితే ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి యొక్క హృదయం యొక్క స్నేహాన్ని చెక్ చేస్తున్నారు. चाहे बाप से అది తండ్రితోనైనా चाहे सर्व से। లేక అది సర్వులతోనైనా. तो आप सभी अपने को क्या समझते हैं? అయితే మీరందరూ స్వయాన్ని ఏమని అనుకుంటున్నారు? है? क्या समझते हैं मन? ఏమనుకుంటున్నారు అంటే अपने को ज्ञानी तू आत्मा समझते हैं सिर्फ స్వయాన్ని జ్ఞానీతు ఆత్మలు అని అనుకుంటున్నారా కేవలం, या स्नेही भी है? లేక స్నేహిలు కూడా అయ్యారా? स्नेही స్నేహిలు కూడా అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. भी है స్నేహిలు కూడా అయ్యారా? तो सफलता हो जानी चाहिए। అప్పుడు సఫలత అయిపోవాలి. पूछा అడిగారు. क्या समझते हैं? स्नेही है? ఏమనుకుంటున్నారు? స్నేహి అయ్యారా? है स्नेही? అయ్యారా స్నేహి? जो समझते हैं दिल के स्नेही हैं वो हाथ उठाओ। ఎవరైతే హృదయం యొక్క స్నేహిలు అని అనుకుంటున్నారో వారు చేతుల్ని ఎత్తండి. सर्व के स्नेही। సర్వుల యొక్క స్నేహి. बाप के स्नेही में तो सब हाथ उठाए देते हैं। తండ్రి యొక్క స్నేహంలోనైతే అందరూ చేతుల్ని ఎత్తేస్తారు. लेकिन सच्चा सच्चा बताओ सर्व के स्नेही है? కానీ సత్యంగా చెప్పండి, సర్వుల యొక్క స్నేహిలు అయ్యారా? जो भी ब्राह्मण परिवार है ఎంతమంది అయితే బ్రాహ్మణ పరివారం వారు ఉన్నారో, और ब्राह्मण परिवार में जो बच्चे भी बाप से जुड़े हुए हैं బ్రాహ్మణ పరివారంలో ఏ పిల్లలైతే బాబాతో జోడించబడి ఉన్నారో, बाप के साथ जिनका संबंध संपर्क जुड़ा हुआ है తండ్రితో పాటు ఎవరి యొక్క సంపర్కం జోడింపబడి ఉందో उन सबके स्नेही है। వారి అందరి యొక్క స్నేహి అయ్యారా? कोई हाथ उठाया होगा। ఎవరో కొంతమంది చేతుల్ని ఎత్తి ఉండొచ్చు. तो पूछा అప్పుడు అడిగారు, सर्व के स्नेही? సర్వుల యొక్క స్నేహి. अब बाप के जो भी बच्चे हैं ఇప్పుడు తండ్రి యొక్క ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో उन सर्व के स्नेही होने का तो मतलब है विश्व कल्याणकारी। వారి అందరి యొక్క సర్వస్నేహి అయ్యేటటువంటి అర్థం అయ్యింది విశ్వం యొక్క స్నేహి, విశ్వ కళ్యాణకారి. फिर तो दुनिया में कोई ऐसा
మరి అప్పుడు ప్రపంచంలోని అలాంటి వారు ఇంకెవ్వరు बचेगा नहीं మిగలరు. जिसके लिए दिल में बुखार हो, ఎవరి కోసమైతే హృదయంలోని జ్వరం ఉంటుందో. फिर पूछा, మళ్ళీ అడిగారు. इक्का दुक्का ने हाथ उठाए रखा होगा, ఒక్కరో ఇద్దరో చేతుల్ని ఎత్తి ఉండొచ్చు. तो फिर पूछा, అయితే మళ్ళీ అడిగారు. सर्व के स्नेही, సర్వుల యొక్క స్నేహి. क्यों? ఎందుకు? ये बार बार क्यों पूछ रहे हैं? మాటి మాటికి ఎందుకని అడుగుతున్నారు? हैं? కాదు అని స్టూడెంట్ అన్నారు. जिस सभा में बैठे हुए थे, ఏ సభలోనైతే కూర్చుని ఉండేవారో उस सभा की बात हो रही है. ఆ సభ యొక్క విషయం అనేది అవుతుంది. क्योंकि विश्व कल्याणकारी बच्चे चाहिए. ఎందుకంటే విశ్వ కళ్యాణకారి పిల్లలు కావాలి. अच्छा, మంచిది. बाप के तो दिल के स्नेही हैं, తండ్రికైతే హృదయం యొక్క స్నేహిలయ్యారు. फिर समझाया, మళ్ళీ అర్థం చేయించారు. सर्व के स्नेही हैं, సర్వుల యొక్క స్నేహి అయ్యారా? सर्व के. సర్వుల యొక్క. आश्चर्य होने लगा. ఆశ్చర్యం అనేది అవ్వడం జరుగుతుంది. हर एक समझता है ప్రతి ఒక్కరు అనుకుంటారు कि हम बाप के स्नेही हैं, మేము తండ్రి యొక్క స్నేహిలమైతే అయ్యామని. लेकिन हर एक ये समझता है కానీ ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటారా? कि ये मेरा भाई अथवा ये मेरी बहन है. ఏమనంటే వీరు మా సోదరుడు లేక సోదరి అయ్యారని. हर एक. ప్రతి ఒక్కరు. అరే हर एक. ప్రతి ఒక్కరు. हर एक भाई और हर एक ప్రతి ఒక్కరు సోదరుడు మరియు ప్రతి ఒక్కరు बहन है. సోదరి అయ్యిందా? हर एक समझता है ప్రతి ఒక్కరు అనుకుంటారా? ये मेरा भाई है, ये मेरी बहन है. ఏమనంటే వీరు మా సోదరుడు అయ్యారు, ఈమె మా సోదరి అయ్యిందని. समझता है అనుకుంటారా? कि कोई कोई समझता है. లేక కొంతమంది అనుకుంటారా? जैसे बाप के स्नेह में सभी हाथ उठाते हैं, ఎలా అయితే తండ్రి యొక్క స్నేహంలో అందరూ చేతుల్ని ఎత్తుతారో, हाँ हम बाप के स्नेही हैं, మేము తండ్రి యొక్క స్నేహిలం అయ్యాము అని फकुर से हाथ उठाए देते हैं. గర్వంతో చేతుల్ని ఎత్తేస్తారు. ऐसे आप हर एक के लिए हाथ उठाएंगे అలాగే మీరు ప్రతి ఒక్కరి కోసం చేతుల్ని ఎత్తినట్లయితే कि हाँ यह सर्व के स्नेही हैं. వీరు సర్వుల యొక్క స్నేహి అయ్యారు అని. ये सर्टिफिकेट मिलेगा. ఈ సర్టిఫికేట్ లభిస్తుందా? क्योंकि बाप दादा ने पहले भी कहा था ఎందుకంటే బాప్ దాదా మొదట కూడా చెప్పారు, कि सिर्फ बाप से सर्टिफिकेट नहीं लेना है, కేవలం తండ్రితోనే సర్టిఫికేట్ ని తీసుకోకూడదు, ब्राह्मण परिवार से भी लेना है. బ్రాహ్మణ పరివారంతోనే కూడా తీసుకోవాలి. क्योंकि इस समय बाप ఎందుకంటే ఈ సమయంలో తండ్రి धर्म और राज्य, ధర్మం మరియు రాజ్యం, धर्म भी स्थापन कर रहे हैं ధర్మాన్ని కూడా స్థాపన చేస్తున్నారు. और साथ साथ మరియు తోడులోని राज्य भी स्थापन कर रहे हैं. రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తున్నారు. धर्म में तो धारणा होती है. ధర్మంలో అయితే ధారణ ఉంటుంది. क्या धारणा होती है? ఏం ధారణ ఉంటుంది? सर्व का उपकार हो. సర్వుల యొక్క ఉపకారం అవ్వాలి. लेकिन जब राजा राज्य चलाता है కానీ రాజు ఎప్పుడైతే రాజ్యాన్ని నడిపిస్తారో तो राज्य में कोई धड़ाधड़ हत्याएं करता चला जा रहा है. అయితే రాజ్యంలోని ఎవరైనా దడాదడ్ హత్యలని చేస్తూ వెళ్ళిపోతున్నట్లయితే तो उसके ऊपर उपकार करेगा.
అప్పుడు అతని మీద ఉపకారాన్ని చేస్తాడా? राज्य के कायदे कानून होते हैं, రాజ్యం యొక్క నియమ నిబంధనలు ఉంటాయి. तो इस समय बाप धर्म అయితే ఈ సమయంలో తండ్రి ధర్మం और राज्य మరియు రాజ్యం दोनों साथ साथ स्थापन कर रहे हैं. రెండింటిని తోడులోని స్థాపన చేస్తున్నారు. जहाँ दया ఎక్కడైతే దయ ఉంటుందో वहाँ అక్కడ धर्म. ధర్మం. धर्म की बात आएगी तो साथ साथ ధర్మం యొక్క విషయం వచ్చినట్లయితే తోడులోని दया भी साथ में होगी. దయ కూడా తోడులోని ఉండాలి. और जहाँ राज्य की बात आएगी మరియు ఎక్కడైతే రాజ్యం యొక్క విషయం వస్తుందో तो सिर्फ दया से काम नहीं चलेगा, అప్పుడు కేవలం దయతో పని అనేది నడవదు. कायदा कानून भी देखा जाता है. నియమ నిబంధనల్ని నియమ చట్టాలని కూడా చూడాల్సి వస్తుంది. राज्य में सिर्फ बाप नहीं होंगे, రాజ్యంలో కేవలం తండ్రి ఉండరు. हाँ? जब राज्य ఎప్పుడైతే రాజ్యం अरे स्वर्णिम संगम युग शुरू होगा कि नहीं होगा? అరే స్వర్ణిమ సంగమ యుగం ప్రారంభం అవుతుందా లేక అవ్వదా? होगा. అవుతుంది. तो जो स्वर्णिम संगम युग शुरू होगा అయితే ఏదైతే స్వర్ణిమ సంగమ యుగం ప్రారంభం అవుతుందో उसमें कोई राजा होगा या नहीं होगा? దానిలో ఎవరైనా రాజు ఉంటారా లేక ఉండరా? राज्याधिकारी होंगे या नहीं होंगे? రాజ్యాధికారులు ఉంటారా లేక ఉండరా? होंगे. ఉంటారు. तो राज्य में सिर्फ बाप ही होंगे అయితే రాజ్యంలో కేవలం తండ్రి ఉంటారా या परिवार भी होगा? లేక పరివారం కూడా ఉంటుందా? परिवार भी होगा. పరివారం కూడా ఉంటుంది. बाप के भी प्यारे और परिवार के भी प्यारे. తండ్రి యొక్క ప్రియమైన వారు కూడా అయ్యారు మరియు రాజ్యం యొక్క ప్రియం కూడా అయ్యారు. తండ్రి యొక్క ప్రియం కూడా అయ్యారు మరియు పరివారం యొక్క ప్రియం కూడా అయ్యారు. ज्ञानी बने हो జ్ఞానీలుగా అయ్యారు. लेकिन साथ में स्नेही भी जरूरी है. కానీ తోడులోని స్నేహిలు కూడా తప్పనిసరి అయ్యారు. स्वमान में रहना స్వమానంలోని ఉండడం और सम्मान देना. మరియు సమ్మానాన్ని ఇవ్వడం, ये दोनों बातें जरूरी है. ఈ రెండు విషయాలు తప్పనిసరి అయ్యాయి. बाप ने ब्राह्मण जन्म लेते ही తండ్రి బ్రాహ్మణ జన్మని తీసుకుంటూనే हर एक बच्चे को सम्मान दिया. ప్రతి పిల్లవాడికి సమ్మానాన్ని ఇచ్చారు. सम्मान दिया तब तो ऊंचे बने ना. సమ్మానాన్ని ఇచ్చారు అప్పుడే ఉన్నతంగా అయ్యారు కదా. इस एक जन्म में सम्मान देना है ఈ ఒక్క జన్మలోని సమ్మానాన్ని గౌరవాన్ని ఇవ్వాలి. और सारा कल्प उसकी प्रारब्ध है. మరియు మొత్తం కల్పం అంతా దాని యొక్క ప్రారబ్ధం. सम्मान प्राप्त होता रहता है. సమ్మానం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. आधा कल्प राज्याधिकारी का सम्मान मिलता है. అర్ధకల్పం రాజ్యాధికారం యొక్క సమ్మానం లభిస్తుంది. आधा कल्प भक्ति में भक्तों द्वारा सम्मान मिलता है. అర్ధకల్పం భక్తుల ద్వారా భక్తి యొక్క సమ్మానం లభిస్తుంది. लेकिन इसका కానీ దీని యొక్క सारे कल्प का आधार है. మొత్తం కల్పం యొక్క ఆధారం అయ్యింది. इस एक जन्म में ఈ ఒక్క జన్మలోని सम्मान देना సమ్మానాన్ని ఇవ్వడం अर्थात जन्म जन्मांतर का सम्मान అనగా జన్మ జన్మాంతరాల యొక్క సమ్మానాన్ని लेना है. తీసుకోవడం అయ్యింది. देखो చూడండి, आज इस सीजन का पहला मिलन है. ఈ రోజు ఈ సీజన్ యొక్క మొదటి మిలనం అయ్యింది. चारों ओर से सब बच्चे स्नेह से इकट्ठे हुए हैं.
నలువైపుల నుండి పిల్లలందరూ ఏకత్రితమయ్యారు. तो जो पहले बारी आए हैं అయితే మొదటిసారి ఎవరైతే వచ్చారో वो हाथ उठाओ. వారు చేతుల్ని ఎత్తండి. बहुत आए. చాలా మంది వచ్చారు. पहली बारी आए हैं और पहला चांस ले लिया. మొదటిసారి వచ్చారు మరియు మొదటి ఛాన్స్ అన్ని తీసేసుకున్నారు. तो पहले चांस लेने वालों को అయితే మొదటి ఛాన్స్ ని తీసుకున్న వారికి मुबारक. శుభాకాంక్షలు. सभी को अपने परिवार में वृद्धि देख करके खुशी होती है. ప్రతి ఒక్కరికి తమ పరివారంలోని మెజారిటీని చూసి సంతోషం కలుగుతుంది. వృద్ధిని చూసి సంతోషం కలుగుతుంది. वाह हमारे भाई, వాహ్ మా యొక్క సోదరులు, वाह हमारी बहन पहुंच गई. వాహ్ మా సోదరి చేరుకుంది. बाप दादा को भी बहुत खुशी होती है. బాప్దాదాకి కూడా చాలా ఖుషి అవుతుంది. बिछड़े हुए बच्चे फिर से अपना अधिकार लेने के लिए తప్పిపోయిన పిల్లలు మళ్ళీ తమ యొక్క అధికారాన్ని తీసుకోవడం కోసం बाप के पास पहुंच गए. తండ్రి దగ్గరికి చేరుకోబడ్డారు. हम्म? ఉమ్, पहुंच गए हैं. कहाँ पहुंच गए हैं? చేరుకోబడ్డారు. ఎక్కడ చేరుకోబడ్డారు? हैं? बाप के पास पहुंच गए हैं. తండ్రి దగ్గరికి చేరుకోబడ్డారు. तो सभी खुश हैं అయితే అందరూ ఖుషిగా या बहुत ఉన్నారా बहुत बहुत खुश हैं? లేక చాలా 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 ఖుషిగా ఉన్నారా? अच्छा, మంచిది. डबल फॉरेनर्स भी आए हुए हैं. డబల్ ఫారినర్స్ కూడా వచ్చి ఉన్నారు. होशियार हैं डबल फॉरेनर्स. తెలివైన వారు డబల్ ఫారినర్స్. कोई भी टर्न ఏ టర్న్ छोड़ते नहीं हैं. విడిచిపెట్టరు. अच्छा है. మంచిది. चांस लेने वाले को चांसलर कहते हैं. ఛాన్స్ని తీసుకునేటటువంటి వారిని ఛాన్సలర్ అని అంటారు. तो चांस लेने में होशियार हैं. అయితే ఛాన్స్ని తీసుకోవడంలోని తెలివైన వారు. डबल फॉरेनर्स को డబల్ विशेष ఫారినర్స్ కి बाप दादा एक बात की विशेष मुबारक देते हैं. విశేషంగా బాప్దాదా ఒక విశేషం యొక్క శుభాకాంక్షలు ఇస్తారు. कौन सी बात? ఏం విషయం? जो कहाँ कहाँ बिखर गए ఎక్కడెక్కడైతే ఎవరైతే చెల్లా చెదరైపోయారో देश भी बदल गया, దేశం కూడా మారిపోయింది. धर्म भी कईयों का बदल गया. ధర్మం కూడా చాలా మందిది మారిపోయింది. क्या कहा? ఏమన్నారు? माने डबल फॉरेनर्स में कोई ऐसे भी हैं అనగా డబల్ ఫారినర్స్ లోని కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు. जिनका देश भी बदला है వారి యొక్క దేశం కూడా మారిపోయింది और धर्म भी बदला है. और మరియు ధర్మం కూడా మారిపోయింది. कोई ऐसे भी है మరియు కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు जिन्होंने सिर्फ ఎవరైతే కేవలం डबल फॉरेनर्स हैं तो देश तो बदला ही होगा, డబల్ ఫారినర్స్ అయితే దేశం అయితే మారే ఉంటుంది, लेकिन धर्म उनका కానీ ధర్మం వారిది बदला नहीं है. మారలేదు. कल्चर भी बदल गया, కల్చర్ కూడా మారిపోయింది. लेकिन बदलते हुए पहचानने की आंख बहुत तेज निकली. కానీ మారిపోయినప్పటికీ కూడా గుర్తించేటటువంటి శక్తి చాలా తీక్షణంగా వచ్చింది. भले धर्म बदल गया, భలే ధర్మం మారిపోయింది, देश भी बदल गया, దేశం కూడా మారిపోయింది, कल्चर भी बदल गया, కల్చర్ కూడా फिर మారిపోయింది. भी అయినా కూడా बाप को తండ్రికి पहचान लिया. గుర్తించేశారు. जो भिन्न होते हुए भी पहचानने में ఎవరైతే భిన్నంగా ఉంటూ కూడా గుర్తించడంలోని होशियार निकले, తెలివైన వారుగా అయ్యారు. पहचान भी लिया और बाप को अपना बना लिया. గుర్తించేశారు కూడా మరియు తండ్రిని తమ వారిగా కూడా చేసేసుకున్నారు. परिवार को अपना बना लिया. పరివారాన్ని తమ వారిగా చేసేసుకున్నారు. ब्राह्मण कल्चर को अपना बना लिया. బ్రాహ్మణ కల్చర్ని తమ వారిగా చేసేసుకున్నారు.
तो होशियार निकले ना। అయితే తెలివైన వారిగా అయ్యారు కదా. और बाप दादा सदा ये विशेषता देखते हैं మరియు బాప్ దాదా సదా ఈ విశేషతని చూస్తారు. कि बाप से भी प्यार है, ఏమనంటే తండ్రితోని కూడా ప్రేమ ఉంది, लेकिन सेवा से भी बहुत प्यार है। కానీ సేవతోని కూడా చాలా ప్రేమ ఉంది. ये किसकी विशेषता बताई ఇది ఎవరి యొక్క విశేషతలని చెప్పడం జరిగింది? है? डबल फॉरेनर्स की। డబల్ ఫారినర్స్ వారివి. सेवा से प्यार होने के कारण बहुत बिजी होते हो। సేవతో ప్రేమ ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటారు. डबल सेवा करते हो। డబల్ సేవని చేస్తారు. डबल भी नहीं, డబల్ కూడా కాదు, 3 सेवाएं करते हो। 3 సేవల్ని చేస్తారు. एक लौकिक जॉब करते हो, ఒకటి లౌకిక జాబ్ని చేస్తారు, एक ज्ञान की सेवा, ఒకటి జ్ఞానం యొక్క సేవ, और साथ में बाप दादा ने मेजॉरिटी को देखा है మరియు తోడులోని బాప్ దాదా మెజారిటీని చూశారు. कि सेंटर में भी कर्मणा सेवा में सहयोगी बनते हैं। సెంటర్లోని కూడా కర్మనా సేవలోని సహయోగిలుగా తయారవుతారు. क्या ఏంటి? क्या क्या बताया? ఏమేమి చెప్పారు? एक लौकिक सेवा, ఒకటి లౌకిక సేవ, शरीर के पोषण के लिए, శరీరం యొక్క పోషణ కోసం, और दूसरी మరియు రెండోది ज्ञान की सेवा, జ్ఞానం యొక్క సేవ माना अलौकिक सेवा, అనగా అలౌకిక సేవ, और तीसरी మరియు మూడోది जो सेंटर में ఏదైతే సెంటర్లోని कर्मणा सेवा होती है, కర్మనా సేవ ఉంటుందో उस कर्मणा सेवा को ఆ కర్మనా సేవని अलौकिक सेवा से जोड़ा हुआ नहीं है, అలౌకిక సేవతోని జోడింపబడలేదా? है? उसको तीसरे नंबर की सेवा क्यों बताई दिया? దానిని 3వ నెంబర్ సేవ అని ఎందుకు చెప్పేశారు? क्योंकि डबल विदेशी है ना। ఎందుకంటే డబల్ విదేశీ అయ్యారు కదా. देश भी दूसरा, దేశం కూడా రెండోది, कल्चर भी కల్చర్ కూడా दूसरा होता है, వేరేది అవుతుంది, धर्म भी ధర్మం కూడా बहुत होता है दूसरों का। అవుతుంది రెండో వారిది. तो అయితే स्वधर्म, స్వధర్మం, स्वदेश, స్వదేశం, और जो మరియు ఏదైతే ज्ञान के रीति रस्म रिवाज हैं, జ్ఞానం యొక్క రీతి రివాజులు ఉంటాయో, ఆచార వ్యవహారాలు ఉంటాయో, उनकी गहराई को पूरा पूरा వాటి యొక్క లోతుల్ని పూర్తిగా पहचान नहीं पाते। గుర్తించలేకపోతారు. न पहचानने के कारण గుర్తించలేని కారణంగా परिवार में పరివారంలోని చాలా మంది యొక్క बहुत सारे बच्चे ऐसे होते हैं చాలా మంది పిల్లలు అటువంటి వారు ఉంటారు, जो बाप की श्रीमत की अवहेलना भी करते हैं। ఏదైతే తండ్రి యొక్క శ్రీమతంది అవహేళనని కూడా చేసేస్తారు, लेकिन बैठे हैं ऊंचे पद पर, కానీ ఉన్నతమైన పదవిలోని కూర్చుని ఉన్నారు. तो उनकी అప్పుడు వారి యొక్క श्रीमत के बरखिलाफ चलन को उतना శ్రీమతం యొక్క విరుద్ధమైన చలనాన్ని అంతా देख नहीं पाते, చూడలేకపోతారు, नजरअंदाज कर देते हैं, దృష్టిని మళ్లించేస్తారు. और सिर्फ इसलिए सेवा करते हैं మరియు కేవలం ఎందువలన సేవని చేస్తారంటే, ये बाप के परिवार के बच्चे हैं, ఏమనంటే వీరు తండ్రి యొక్క పరివారానికి పిల్లలయ్యారు, इनको हमें सहयोग देना है। వీరికి మేము సహయోగాన్ని ఇవ్వాలి.
तो कर्मणा सेवा में भी सहयोगी बनते हैं। అయితే కర్మనా సేవలోని కూడా సహయోగిలుగా అవుతారు. तो बाप दादा जब देखते हैं तीनों तरफ की सेवा में बच्चे बिजी रहते हैं, అయితే బాప్దాదా చూస్తారు 3 ప్రకారాలైన సేవలోని బిజీగా ఉంటారో तो खुश होते हैं అప్పుడు సంతోషిస్తారు. और दिल ही दिल में मुबारक देते हैं। మరియు హృదయంలోనే శుభాకాంక్షల్ని ఇస్తారు. अभी अभी भी बाप दादा देख रहे हैं, ఇప్పుడు కూడా బాప్దాదా చూస్తున్నారు. चारों ओर विदेश में, कोई रात में, कोई दिन में నలువైపులా విదేశంలోని కొంతమంది రాత్రి కొంతమంది పగలు मिलन मनाए रहे। మిలనాన్ని జరుపుకుంటున్నారు. अच्छी पुरुषार्थ की गति को మంచి పురుషార్థం యొక్క గతిని बढ़ाने के लिए పెంచడం కోసం आपको दादी भी अच्छी मिली है। మీకు దాది కూడా మంచివారు లభించారు. क्या ఏంటి? दादी దాది क्या करती है? ఏం చేస్తుంది? बीच बीच में तुम्हारी लगन में अगन మధ్య మధ్యలోని మీ లగల్లో अगन पैदा करती रहती है। అగ్నిని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. है ना ऐसे? అలా అయ్యింది కదా. जरा सी कोई कमी देखती है కొంచెం ఏదైనా లోపాన్ని చూసినా కూడా फौरन क्लास के ऊपर क्लास चलाती है। వెంటనే క్లాస్ మీద క్లాస్ని నడిపించేస్తుంది. किसी भी बच्चे को, ఏ పిల్లలని, चाहे देश वाले चाहे అది దేశం వారైనా विदेश वालों को, అది విదేశం వారైనా किसी भी सब्जेक्ट में मेहनत लगती है, ఏ సబ్జెక్టులోనైనా కష్టం అనేది అనిపించినట్లయితే उसका मूल कारण है दिल का स्नेह। కష్టం అనిపిస్తుంది. దాని యొక్క మూల కారణం అయ్యింది హృదయం యొక్క స్నేహం. इसलिए है माना लवलीन। స్నేహం అంటే లవలీనం. याद करना नहीं पड़ता है, యాదిని చేయాల్సిన అవసరం ఉండదు. लेकिन याद भुलाना है। కానీ స్మృతిని మరిచిపోవటం, याद भुलाना मुश्किल हो जाता है। స్మృతిని మరిచిపోవటం కష్టమైపోతుంది. किससे? ఎవరితో? जिससे दिल का स्नेह होता है उससे। ఎవరితో అయితే హృదయం యొక్క స్నేహం ఉంటుందో వారితో. आज मेहनत करनी पड़ती है ఈ రోజు కష్టం చేయాల్సి వస్తుంది. तो उसका कारण है दिल के स्नेह को అయితే దాని కారణమయ్యింది హృదయం యొక్క స్నేహంది. चेक नहीं करते हैं। స్నేహంని చెక్ చేసుకోరు. कहाँ लीकेज तो नहीं है? ఎక్కడైనా లీకేజ్ అయితే అవ్వడం లేదు కదా. देखो, చూడండి, चाहे लगाओ कोई व्यक्ति से, అది సంబంధం లేక ప్రేమ ఏ వ్యక్తితోనైనా, चाहे व्यक्ति की विशेषता से, లేక వ్యక్తి యొక్క విశేషతలతోనైనా, चाहे कोई साधन से, లేక ఏదైనా సాధనంతోనైనా, सैल्वेशन से, సాల్వేషన్తోనైనా, एक्स्ट्रा सैल्वेशन, ఎక్స్ట్రా సాల్వేషన్, वायदे प्रमाण सैल्वेशन तो ठीक है, వాయిదే ప్రమాణంగా సాల్వేషన్ అయితే సరే. एक्स्ट्रा सैल्वेशन से भी प्यार हो जाता है। కానీ ఎక్స్ట్రా సాల్వేషన్తోని కూడా ప్రేమ అనేది అయిపోతుంది. लगा हो जाता है ना, ప్రేమ అనేది అయిపోతుంది కదా. तो वो सैल्वेशन याद आती रहती है। అప్పుడు ఆ సాల్వేషన్ అనేది జ్ఞాపకం उसकी వస్తూ निशानी है? ఉంటుంది. దాని యొక్క చిహ్నం అయ్యింది. कहाँ भी लीकेज होगी तो सदा जीवन में ఎక్కడ లీకేజ్ అయినా సదా జీవితంలోని किसी भी कारण से संतुष्टता की अनुभूति नहीं होगी। ఏ కారణం చేతనైనా సంతుష్టత యొక్క అనుభూతి అనేది అవ్వదు. कोई कारण ఏదో ఒక కారణం असंतुष्टता का अनुभव करावेगी అసంతుష్టత యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. और संतुष्टता जहाँ होगी మరియు సంతుష్టత ఎక్కడైతే ఉంటుందో उसकी निशानी होगी सदा प्रसन्नता। దాని యొక్క చిహ్నం అవుతుంది సదా ప్రసన్నత. सदा रूहानी गुलाब के मुआफिक मुस्कुराता रहेगा। సదా ఆత్మిక గులాబీ వలె, రూహే గులాబ్ వలె నవ్వుతూ ఉంటారు.
खिला हुआ चेहरा रहेगा, నవ్వు ముఖం కలిగి ఉంటుంది, मूड ऑफ नहीं होगा, మూడ్ ఆఫ్ అవ్వదు, सदा डबल लाइट। సదా డబల్ లైట్। तो समझा? అయితే అర్థమయ్యిందా? मेहनत से अभी बच जाओ। కష్టం నుండి ఇప్పుడు రక్షింపబడండి। बाप दादा को बच्चों की मेहनत अच्छी नहीं लगती है, బాప్ దాదాకి పిల్లల యొక్క కష్టం అనేది మంచిగా అనిపించదు। हैं? जो बच्चे होंगे ఎవరైతే పిల్లలు ఉంటారో तो मेहनत वाले हो, వారు కష్టం కలిగిన వారైనట్లయితే तो बाप को अच्छा అప్పుడు తండ్రికి మంచిగా नहीं लगता है। क्यों అనిపించదు। नहीं अच्छा लगता है? ఎందుకు అనిపించదు? हैं? मेरे बच्चे, నా పిల్లలు, प्यार का सागर बाप ప్రేమ సాగరుడు తండ్రి, और बाप के बच्चों को మరియు తండ్రి యొక్క పిల్లలకి मेहनत अनुभव हो रही है। కష్టం అనుభూతి आधा అవుతుందా? कल तो मेहनत की है, అనుభవం అవుతుందా? అర్ధకల్పం కష్టాన్ని చేశారు। अभी तो मौज करो। ఇప్పుడు ఏ? ఆనందాన్ని జరుపుకోండి। अभी ఇప్పుడు अभी मौज करें, ఇప్పుడు మౌజుని చెయ్యాలా? जब विनाश का टाइम नजदीक आ गया। ఎప్పుడైతే వినాశనం యొక్క సమయం అనేది దగ్గరగా వచ్చేసిందో हैं? अभी ही मौज करनी है। ఇప్పుడే ఉత్సాహమని చేసుకోవాలి। कुरान में भी लिखा है क्या? ఖురాన్లోని కూడా వ్రాయబడింది ఏంటి? कयामत के समय में ప్రళయకాల సమయంలోని खुदा के बंदे ఖుదా భగవంతుడి యొక్క పిల్లలు बड़े आराम से रहेंगे। చాలా సుఖంగా ఉంటారు। तो जो आराम से रहेंगे అయితే ఎవరైతే సుఖంగా ఉంటారో वो बाप के बच्चे, వారు తండ్రికి పిల్లలు, मोहब्बत वाले। ప్రేమ కలిగిన వారు। और अगर बेआरामी महसूस होती है మరియు ఎవరికైతే దుఃఖం అనేది అనుభవం అవుతుందో इसका मतलब దీని అర్థం बाप के बच्चे नहीं हैं, తండ్రికి పిల్లలు కాదు। कहीं न कहीं कन्वर्ट होने वाले ఎక్కడో ఒక దగ్గర కన్వర్ట్ అయ్యేటటువంటి వారు बनते रहे। అవుతూ వచ్చారు। मोहब्बत में लवलीन हो, ప్రేమలో లవలీనమై ఉండాలి। अनुभव के मोती, అనుభవం యొక్క ముత్యాలు, ज्ञान के मोती, ज्ञान జ్ఞానం యొక్క ముత్యాలు, सागर के तल्ले में अनुभव करो। జ్ఞానసాగరుడి యొక్క లోతు అడుగుల్లోని అనుభవాన్ని చేసుకోండి। 15/11/2005 की अव्यक्तवाणी का 30वां पेज। 15/11/2005 3వ పేజీ। सिर्फ కేవలం डुबकी लगा करके बाहर नहीं आ जाओ, మునిగి బయటకు వచ్చేయొద్దు, लेकिन सागर में కానీ సాగరంలోని लवलीन रहो। లవలీనంగా ఉండండి। सभी ने वायदा तो किया है ना? అందరూ వాగ్దానాన్ని అయితే क्या वायदा? చేశారు కదా। ఏం వాగ్దానం? हैं? बाप को कभी తండ్రిని नहीं छोड़ेंगे, విడిచిపెట్టము। స్టూడెంట్ ఏదో అన్నారు, साथ रहेंगे, తోడులో ఉంటాము, साथ जिएंगे తోడులో జీవిస్తాము और साथ चलेंगे। మరియు తోడులోని నడుస్తాము। जहाँ बैठकर गुलजार दादी के तन में ये वाणी चलाई जा रही है, ఇక్కడ కూర్చొని గుల్జార్ దాది యొక్క వాణిని నడిపించడం జరుగుతుంది। वहाँ के लिए ये बात लागू होती है। అక్కడి కోసం ఈ क्या? విషయం వర్తిస్తుందా ఏంటి? क्या क्या वाणी? साथ एम- रहेंगे, ఏం వాణి? తోడులోని ఉంటారు। सदाकाल साथ हो सकता है? సదాకాలం తోడులో ఉండగలుగుతారా? गुलजार दादी में सदाकाल साथ हो सकता है? గుల్జార్ దాదిలోని సదాకాలం కోసం తోడులో ఉండగలుగుతారా? नहीं, లేదు, साथ चलेंगे। తోడులో నడుస్తారు।
ऐसा लगता है అలా అనిపిస్తుందా? कि गुलजार दादी में जो पाठ चल रहा है గుల్జార్ దాదీలోని ఏదైతే పార్ట్ నడుస్తుందో वो अंत तक साथ चलेगा? అది అంతిమం వరకు తోడులో నడుస్తుందా? साथ रहेंगे, साथ चलेंगे, తోడులో ఉంటారు, తోడులో నడుస్తారు, साथ जिएंगे తోడులో జీవిస్తారు, और श्वासों श्वास మరియు శ్వాస ప్రతి శ్వాసలోని साथ निभाएंगे। తోడులోని నిర్వహిస్తారు. वायदा किया है ना, వాగ్దానాన్ని చేశారు కదా, साथ चलेंगे या पीछे चलेंगे? తోడులో నడుస్తారా లేక వెనక నడుస్తారా? తోడు తోడులో అని స్టూడెంట్ అన్నారు. हाँ? స్టూడెంట్ साथ में आएंगे या पीछे आएंगे? తోడులో వస్తారా లేక వెనక जो వస్తారా? साथ चलने के तैयार हैं, चलने के लिए तैयार हैं, वो हाथ उठाओ। ఎవరైతే తోడులో నడవడానికి రెడీగా ఉన్నారో వారు చేతులను ఎత్తండి. तैयार हैं? తయారుగా ఉన్నారా? सोच करके हाथ उठाओ। ఆలోచించి తయారు హే? చేతుల్ని ఎత్తండి. తయారుగా ఉన్నారా? अर्थात बाप समान है, అనగా తండ్రి సమానంగా कौन ఉన్నారా? साथ चलेगा? ఎవరు తోడులో నడుస్తారు? समान साथ चलेगा ना। సమానంగా ఉన్నవారు తోడులో నడుస్తారు కదా. जो पुरुषार्थ में ఎవరైతే పురుషార్థంలోని समान होंगे वो साथ चलेंगे, సమానంగా ఉంటారో వారు తోడులోని నడుస్తారా या दूसरे भी साथ चलेंगे? లేక వేరే వారు కూడా తోడులోని నడుస్తారా? समान पुरुषार्थी होंगे సమాన పురుషార్థులు అయినట్లయితే वो साथ चलेंगे, వారు తోడులోని నడుస్తారు. चलेंगे। నడుస్తారా? एवर रेडी? ఎవరు రెడీ? पहली लाइन एवर रेडी है? మొదటి లైన్ ఎవరు రెడీగా ఉన్నారా? एवर रेडी? ఎవరు రెడీ? शंका पैदा हो रही। ఎందుకు? సందేహం ఉత్పన్నమవుతుంది. कल चलने के लिए ऑर्डर करें రేపు నడవడం కోసం ఆర్డర్ని చేసినట్లయితే चलो अभी एवर रेडी नहीं है, చలో ఇప్పుడు ఎవరు రెడీగా లేరు. एवर रेडी तो तुरंत एवर रेडी होना चाहिए, ఎవరు రెడీ అయితే వెంటనే ఎవరు రెడీ అవ్వాలి. लेकिन चलो अभी नहीं है కానీ చలో ఇప్పుడు కాకపోయినట్లయితే तो कल चलने के लिए ऑर्डर करें तो चलेंगे। రేపు నడవడం కోసం ఆర్డర్ని చేసినట్లయితే నడుస్తారా? अच्छा, మంచిది. प्रवृत्ति वाले चलेंगे। ప్రవృత్తి వారు चलो నడుస్తారా? ये पहली చలో. लाइन में तो सारे निवृत्ति वाले बैठे हुए हैं। ఈ మొదటి లైన్లోనైతే అందరూ నివృత్తి వారు కూర్చుని ఉన్నారు. कौन होंगे वो? ఎవరవుతారు వారు? दीदी दादी दादा। దీది దాది దాదాలు. तो बोला అయితే అన్నారు प्रवृत्ति वाले साथ चलेंगे, ప్రవృత్తి వారు తోడులోని నడుస్తారా? बाल बच्चे याद नहीं आएंगे? పిల్లా జల్లలు జ్ఞాపకం రారా? क्योंकि प्रवृत्ति वालों में ఎందుకంటే ప్రవృత్తి వారిలోని मोस्टली तो ऐसे होते हैं మోస్ట్లీ ఎటువంటి వారు ఉంటారంటే जो खुद ज्ञान में चलते हैं, लेकिन उनके बच्चे ఎవరైతే స్వయం జ్ఞానంలోనైతే నడుస్తారు కానీ వారి యొక్క పిల్లలు ज्ञान में नहीं चलते, జ్ఞానంలోని నడవరు. तो बच्चे याद नहीं आएंगे। అయితే పిల్లలు జ్ఞాపకం రారా? अच्छा, माताएं चलेंगी, మంచిది. మాతలు నడుస్తారా? माताएं तैयार हैं, మాతలు తయారుగా ఉన్నారా? कोई की याद तो नहीं आएगी। ఎవ్వరి యొక్క స్మృతి అయితే రాదు కదా. टीचर्स को सेंटर याद आएगा, టీచర్స్ కి సెంటర్ జ్ఞాపకం వస్తుందా? सेंटर के जिज्ञासु याद आवेंगे, సెంటర్ యొక్క జిజ్ఞాసువులు స్మృతికి వస్తారా? क्योंकि बहुत सी टीचर्स ऐसी होंगी ఎందుకంటే చాలా మంది టీచర్స్ ఇటువంటి వారు ఉంటారు. जिन्होंने बाप के साकार पाठ को
ఎవరైతే తండ్రి యొక్క సాకార పార్ట్ని अंदर अंदर पहचान तो लिया है, లోపల లోపలైతే గుర్తించేశారు, मौका देख रही होंगी అవకాశాన్ని చూస్తూ ఉన్నారేమో. कि जब मौका आए ఏమనంటే ఎప్పుడైతే అవకాశం వస్తుందో तो हम तो हाई जंप लगा देंगे। అప్పుడు మేమైతే హై జంప్ని చేసేస్తాము. तो पूछा అయితే అడిగారు, कि सेंटर तो याद नहीं आवेगा, ఏమనంటే సెంటర్ అయితే గుర్తుకు రాదు కదా, सेंटर के जिज्ञासु तो याद नहीं आवेंगे। సెంటర్ యొక్క జిజ్ఞాసువులైతే జ్ఞాపకం రారు కదా, नहीं याद आएगा। జ్ఞాపకం రారా? अच्छा, మంచిది. सभी निर्मोही हो गए हो। అందరూ నిర్మోహిలుగా అయిపోయారా? फिर तो बहुत अच्छी बात। అప్పుడైతే చాలా మంచి విషయం అయ్యింది. क्यों? ఎందుకు? इस ज्ञान का लक्ष्य ही क्या है? ఈ జ్ఞానం యొక్క లక్ష్యమే ఏమయ్యింది? नष्टो मोहा నష్టమోహ स्मृति लब्धा। స్మృతి లబ్ధ. फिर तो मेहनत नहीं करनी पड़ेगी। साथ అప్పుడైతే కష్టం చేయవలసిన అవసరం ఉండదు. चलने के लिए कोई मेहनत తోడులో నడవడం కోసం ఏమీ కష్టం नहीं करनी पड़ेगी। చేయవలసిన అవసరం ఉండదు. बड़ी मोहब्बत से आराम से उछल उछल के साथ చాలా ప్రేమతోని గెంతి గంతి తోడులోని चल पड़ेंगे। నడవడం మొదలు పెడతారు. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి. మంచిది. ఓం శాంతి. విసిడి నంబర్ 344, జయనగర్, కర్ణాటక.